కాబట్టి మేము బోర్డర్ దాటలేదని చెప్తున్నాం మనం. అంతే, అవును, మన సరిహద్దే. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మందే కాబట్టి మేము బోర్డర్ దాటలేదు అంటున్నాం. ఇది లాజిక్. కొట్టింది లోపల కొట్టాం, బయట కొట్టాం, వాడి లోపలికి వెళ్ళి కొట్టాం. ఆ కొట్టిన దెబ్బ వాడికి తగిలింది అన్న సంగతి ఆడే ఒప్పుకుంటున్నాడు కదా. భారత్ లోపలికి వచ్చినాయి, పడ్డాయి, చచ్చారు, తగలడ్డారు, ఇది చెప్తున్నాడు ఆడే. కాకపోతే ఏంటంటే మేము కూడా రిటాలియేషన్ చేసాం లాంటియే స్టేట్మెంట్తో నడుస్తుంది ప్రస్తుతానికి. సార్, ఒకటి ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా, అంటే ఇందాక మీరు అన్నట్టు మనకేమీ ఎక్కడ ఉగ్రవాద స్థావరాలు లేవు, మనం ఎక్కడా కూడా ఉగ్రవాదులు పెంచి పోషించట్లేదు. సో వాళ్ళ దాడి అంటే ఓన్లీ మెయిన్ సిటీస్నే, మేజర్ సిటీస్నే టార్గెట్ చేస్తారా? ఆల్రెడీ మనం కొన్ని చూసాం గతంలో, హైదరాబాద్లో జరిగిన దాడులు కానీ, అలుమ్ని పార్కు, గోకుల్ చాటు, మొన్న ఆ మధ్యన తర్వాత దిల్సుఖ్ నగర్ దగ్గర దాడి జరిగింది. అంటే ఎలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమా కొద్ది రోజులు? అంటే ఇక్కడున్న స్లీపర్ సెల్స్ ఈ టైంలో తొందరపడరు. ఎందుకంటే ఇప్పుడు కొట్టి చంపేస్తారు జనం. ఎవరు లేనప్పుడు ఏదో గబక్కని చేయడం వేరు, ఈ టైంలో చిన్నది జరిగిందంటే కొట్టి చంపేస్తారు జనం. కాబట్టి అట్లాంటి స్లీపర్ సెల్స్ కూడా బయటకు వచ్చే ధైర్యం చేయరు ఈ టైంలో. పాకిస్తాన్ కూడా వాళ్ళని వాడాలనుకోదు, ఎందుకంటే వాడాలి అనుకుంటే కనుక ఇప్పుడు కమ్యూనికేట్ చేయడం కూడా కష్టం. మేబీ క్రిందసారి ఏం చేసింది, మన సైన్యం స్థావరం మీదకి వచ్చింది, పఠాన్కోట్ మీదకి డైరెక్ట్గా. అక్కడ ఏం చేయలేక ఆ పక్కన ఉన్న పార్కులో 2 బాంబులు వేసేసి వెనక్కి వెళ్ళిపోయి మేము భారత్లో బాంబులు వేసి వచ్చామని చెప్పింది. పఠాన్కోట్ స్థావరం ధ్వంసం అయిపోయింది, భారత్ దాచేస్తుందని చెప్పింది.